అన్నమయ్య జిల్లా బి కొత్తకోటలో తూర్పు ప్రాథమిక పాఠశాల దగ్గర విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పాఠశాలలోని శివారెడ్డి, నీలేష్ అనే ఉపాధ్యాయులు పాఠాలు సరిగ్గా చెప్పట్లేదని ప్రధానోపాధ్యాయురాలు డీఈఓకు, కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలిసిన విద్యార్థులు పేరెంట్స్ పాఠశాల వద్దకు చేరుకుని ప్రధానోపాధ్యాయుల తీరుకు నిరసనగా ఆందోళన చేపట్టారు. తమ పిల్లలకు శివారెడ్డి, నీలేష్ అద్భుతంగా పాఠాలు బోధిస్తున్నారని, వారిపై కావాలని దురుద్దేశంతో ఫిర్యాదు చేశారని తల్లిదండ్రులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమకు నచ్చిన టీచర్లు వెళ్లిపోతున్నారనే బాధతో విద్యార్థులు పాఠశాల ఎదుట భోరున విలపించారు. ఆ టీచర్లు తమ పాఠశాలలోనే ఉండాలని విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ఇదే ఇష్యూకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. చరణ్, మరి ఆ పాఠశాల ఇంతకీ ఏం జరిగింది? ప్రధానోపాధ్యాయురాలు ఎందుకు అలా ఫిర్యాదు చేసింది? మరి ఇప్పుడు తల్లిదండ్రులు, పిల్లల ఆ విజ్ఞప్తిని అక్కడ ఉన్నతాధికారులు పట్టించుకుంటారా? ఏం జరగబోతోంది చరణ్? అన్నమయ్య జిల్లా సంబాలపల్లిలో ఈ ఘటన జరిగింది. దీంతో కూడా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు శివారెడ్డి, నీలేష్ల పైన అదే స్కూల్ కు సంబంధించిన ప్రధానోపాధ్యాయులు రాజలక్ష్మి కలెక్టర్ కు, డిఓకు వారిపైన అయితే గన శాఖ పొరపాటు చర్యలు తీసుకోవాలని చెప్పి ఫిర్యాదు చేసిన పరిస్థితి అనుకుంది. శివారెడ్డి, నీలేష్ ఇద్దరు ఉపాధ్యాయులు స్కూల్ కి లేట్ గా రావడం, పాఠాలు చెప్పడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పి ఎవరైతే ప్రధాన ఉపాధ్యాయులు రాజలక్ష్మి ఉన్నారో ఆమె అయితే కలెక్టర్ కు, డిఓకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళిద్దరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిఓ, కలెక్టర్ నిర్ణయించుకున్న సమయంలో ఈ వార్త ఇవాళ ఉదయం వచ్చినటువంటి ప్రధాన పత్రికల్లో రావడంతో స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా ఏదైతే బీకొత్తకోట ప్రభుత్వ పాఠశాల ఉందో ఆ ప్రాంతాల్లో నిరసనకు దిగారు అని చెప్పాలి. ఇవాళ ఉదయం స్కూల్కి వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా రోడ్డుపైన బైఠాయించి అయితే శివారెడ్డి, నీలేష్ల పైన అనవసరం అయితే వాంటెడ్ గానే ఈ చర్యలు తీసుకుంటున్నారు. వాళ్ళైతే కన్నా పిల్లలకు పాఠాలు బాగా బోధిస్తున్నారని చెప్పి పిల్లలు తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులు అందరూ కూడా తీర్చిన పరిచయం కలిగింది. అయితే ప్రధానోపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో రాజ్యలక్ష్మి ఆమె శివారెడ్డి, నీలేష్ల ఉపాధ్యాయుల పైన ఫిర్యాదు చేయడం వెనుక అయితే వ్యక్తిగత కారణం అని చెప్పి విద్యార్థులు తల్లిదండ్రులు అయితే తెలిసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే జిల్లా అధికారులకు అయితే సమాచారం ఇవ్వడంతో వాళ్ళు అయితే ఈ చర్యలు తీసుకునే దానిపైన కదా సమాలోచన చేయాలని చెప్పి విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. స్కూల్ ముందర ఇవాళ ఉదయం నిరసన దిగేటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా ఎవరైతే శివారెడ్డి, నీలేష్ల పైన చర్యలు తీసుకుంటే మేము ఆ స్కూల్ నుంచి మా పిల్లలని తీసుకొని వెళ్ళిపోతామని చెప్పి డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. అర్చన. Right, Charan. Thank you so much.